మార్కెట్కి వెళ్ళి రొయ్యలు తీసుకొచ్చానండి. ఈ రొయ్యల్లో గోంగూర వేసి వండితే చాలా బాగుంటుందండి. మన పెరట్లో గోంగూర ఉందండి, ఇప్పుడు కోసుకొద్దామండి. ఆ గోంగూర వేసి ఎలా వండాలో ఇప్పుడు మీరు చేసి చూపిస్తాను. మన పెరటి దగ్గరికి వెళ్ళి కోసుకొచ్చానండి గోంగూర. అలా గోంగూర అండి ఇది. ఇక్కడ గోంగూరల రొయ్యలు వేసి ఉంటుందండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు రొయ్యలు శుభ్రం చేసుకుంటామండి. ఇదిగోండి ఈ విధంగా ఒలుసుకోవాలండి. ఇదిగోండి ఇలా వస్తుంది డిప్ప. ఇదిగోండి రొయ్య. ఇదిగోండి రొయ్యకి ఎన్నమ్మటే ఉంటుందండి మేత. ఇదిగోండి ఇది తీసుకోవాలి. ఇదిగోండి మేత చూడండి. కళ్ళు వేసి కలుపుకోవాలండి. మూడు ఉల్లిపాయలు కట్ చేస్తానండి. ఒక టమాటా అండి, 4 పచ్చిమిరపకాయలు అండి. అలాగే గోంగూర కూడా శుభ్రం చేశానండి. ఇప్పుడు గోంగూర పొయ్యి మీద పెట్టుకుందామండి. 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. అలాగే ఒక టమాటా కోసానండి, ఆ టమాటా కూడా వేస్తున్నానండి. గోంగూర పులుపు సరిపోతుంది కానండి, అయినా ఒక టమాటా వేసుకుంటే రుచిగా ఉంటుందండి. కొంచెం నేను నీళ్లు పోస్తున్నానండి. పొయ్యి మీద పెట్టుకుందామండి. అల్లము ఎల్లుల్లిపాయ అండి, జీలకర్ర ధనియాలు ఈ 4 కలిసి ముద్దగా నూరుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ నూరేసానండి. ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేస్తున్నానండి. నలిగిపోయిందండి, తీసేసుకుందాం. కూర మొదలు పెట్టుకుందామండి.
మూకుడు వీటెక్కిందండి. ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం. పసుపు వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. రొయ్యలు కదా కొంచెం నీళ్ళు వస్తాయండి. ఈ నీళ్ళు మగ్గిదాకా ఈ రొయ్యలు వేపుకోవాలండి. ఇలా చేయటం వల్ల కూర నీసువాసన రాకుండా ఉంటుందండి. ఈ రొయ్యల్లో ఊరి నీళ్ళన్నీ చక్కగా రొయ్యలకు పట్టినాయండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి. గోంగూర కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి. మిక్సీలో కాకోకుండా ఇలా పప్పు రుబ్బుతోటి రుబ్బుకుంటే బాగుంటుందండి. రుచి బాగుంటుందండి. కూర కూడా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మెత్తగా నలిగిపోయిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి దీన్ని. ఇప్పుడు కూర మొదలు పెట్టుకుందామండి. మూకుడు వీటెక్కిందండి. ఆయిల్ పోసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. దాల్చిన చెక్క లవంగ మొగ్గలు వేస్తున్నానండి. ఇలా కాసేపు మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో వేయవలసినవి అన్నీ వేసుకుందాం. కొంచెం పసుపు వేస్తున్నానండి. అలాగే కొంచెం కారం కూడా వేస్తున్నానండి. ఇందాక రొయ్యలు వేపేటప్పుడు సాల్ట్ వేసానండి. దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కళ్ళుప్పు వేస్తున్నానండి. అల్లము ఎల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అది వేస్తున్నానండి. ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పొయ్యిలాగా వేసుకోవాలండి. ముందుగా వేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకుందామండి. ఇందాక చేసి పెట్టుకున్న గోంగూర వేసుకుందారండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందామండి. ఇలా మగ్గనిద్దామండి.
మగ్గిపోయిందండి. ఇప్పుడు గరం మసాలా వేసుకుందామండి. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చండి. ఇది దించేసుకుందామండి. మా వీడియోలు చూస్తున్నారు కానండి లైక్ చేస్తలేదండి. మా వీడియోలు లైక్ చేస్తే మాకు ఇంకా ఇంకా చేయాలని మాకు ఆశపడుతుందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. పచ్చి రొయ్యలు గోంగూర రెడీ అయిపోయిందండి. రొయ్యలు గోంగూర చాలా బాగుందండి. చాలా రుచిగా ఉందండి. అందులో మన పెరట్లో గోంగూర కాబట్టి అండి ఇంకా చాలా బాగుందండి. కూర చాలా బాగా కుదిరిందండి. చాలా రుచిగా ఉందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.